డిఎస్సి 2025లో అక్రమాలు జరగకపోతే విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు మాజీ మంత్రి శైలజనాథ్. తప్పు జరగకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి పేరు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. అంతా పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. డిఎస్సిలో అన్యాయం జరిగిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు శైలజనాథ్. నవీన్ అనే అబ్బాయి కోర్టు కూడా పోయేట్టున్నాడు. నాకు ఉద్యోగం రాలేదు, నా ఉద్యోగం రావాలి, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చానని చెప్పాడు. ఆ అబ్బాయి స్కూల్ టీచర్ ట్రైనింగ్ పొందిన అవుట్ సోర్సింగ్ అభ్యర్థి అక్కడ కనుక అతను కూడా ఆశ చేశాడు. మీ దగ్గర అఫిడవిట్ వేశారు లేదు అనుమానం నాకు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి. కనుక కోర్టులో కేసు వేసినప్పటికి కూడా ఆ అబ్బాయి పేరు తొలగించి కోలా రామ్మాంజీ అని 2వ ర్యాంకులో ఉన్న అబ్బాయిని మీరు తెచ్చి 1వ ర్యాంకులో పెట్టి చూపించారు. మీకు అర్థమవుతుంది కదా ఏందో జరిగిందని. తప్పు మీ దగ్గరో లేక ఇంకొక చోటో జరిగిపోయిందనే కదా అక్కడ. ఎందుకంటే పేర్లు ఉద్యోగాలు ఇవి. అడిగితే మాత్రం మీరు మేమంతా చాలా గొప్పలం పారదర్శకంగా ఉన్నాం, అసలు బాధ్యత ఎవరి పక్షానో జనానికి తెలుసు, వాళ్ళకి అర్థమవుతుంది. అసలు ఇట్లా లీక్ అయిందనే నమ్ముతా ఉన్నారు జనాలందరూ కూడా. ఆఖరికి మాట్లాడతారు క్వశ్చన్ పేపర్లు ఒక్కసారి తయారు కావు, అనేక లబ్ధ ప్రతిష్ఠులైన అనేక మందిని తయారు చేస్తారు, దాంట్లోంచి కంప్యూటరే పీకుతుంది, కంప్యూటరే దానంతా కలిపేస్తుంది, అదే పెట్టేస్తుంది అని చెప్పారు. ఆఖరికి అంత పెట్టినా కలిపినా సరే ఇక్కడ ఏదో జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తించి గమనించి బాధ్యత వ్యవహరిస్తే బాగుంటుందన్న విషయాన్ని మీరు విచారణ కూడా వేయలేదు. అన్ని అర్హతలు ఉన్న తర్వాత స్పోర్ట్స్ కోటా పొందడానికి వీళ్ళ మధ్యలో పరీక్ష జరగాలి. ఆ పరీక్షలో వచ్చిన మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి. అన్యాయం జరిగిన వాళ్ళని కూడా సర్దిద్దు ఉద్యోగాలు ఇవ్వనిదే మా యొక్క డిమాండ్ ఇక్కడ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.